వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వాళ్ళు అని అనుకుంటున్నారా? ఏం లేదండి. కొంతమంది నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో మనము కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాలతో ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌నైనా ఒక్క మాటతో తెంపేయగల సత్తా వాళ్ళకుంటదనమాట. మీరనుకోవచ్చు, ఏదైనా ఫ్రెండ్స్ అయితే మనకి తెలుసు కదా! వాళ్ళ మెంటాలిటీ అడ్జస్ట్ అయిపోతాము. ఫ్రెండ్సే కదా అని వదిలేస్తాము అని అనుకోవచ్చు. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళనే ఆ మాటలు నోటికేదొస్తే అది మాట్లాడే మాటలు ఎంతలాగా బాధిస్తాయంటే మన ఆత్మవిశ్వాసాన్ని, మనల్ని కూడా కుంగిపోయేలాగా చేస్తాయన్నమాట. ఎప్పుడూ కూడా మనతో ఉండేవాళ్ళు మన హ్యాపీనెస్‌ని ఇంకొంచెం పెంచేలాగా ఉండాలి. ఒకసారి మనం వాళ్ళని తలుచుకున్నామంటే మన మొహంలో ఒక స్మైల్ రావాలి. లేదంటే ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడామంటే రోజంతా మనకొక పాజిటివ్ ఎనర్జీ రావాలి. లేదు అంటే వాళ్ళు మనతో ఎప్పుడో 6 నెలలకో, సంవత్సరానికో ఎప్పుడు మాట్లాడినా కానీ ఆ ఒక్కసారి వాళ్ళు మాట్లాడిన మాటలు మరలా తిరిగి మాట్లాడేంత వరకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని మనకివ్వాలనమాట. ఇప్పుడున్న రోజుల్లో అందరికీ కూడా మనకున్నది ఏంటంటే మెయిన్ ప్రాబ్లము డిప్రెషన్ అనమాట. అదేంటి అంటే ఎవరన్నా ఏం చేసినా చేయకపోయినా మనకి మనమే ఓవర్‌గా థింక్ చేసేసి డిప్రెషన్ అనే ఒక దాన్ని మన జీవితంలో ఒక పార్ట్ లాగా చేసేసుకున్నాం అనమాట. కాబట్టి ఇంత బిజీ షెడ్యూల్‌లో ఇంకా ఈ మనకున్న సమస్యలతో పాటు మనల్ని 4 అనేసి మనల్ని మనం కృంగిపోయేలాగా చేసేవాళ్ళు మనకు కావాలంటారా? ఒకసారి ఆలోచించండి. మీరనొచ్చు వాళ్ళ కోపమైన స్వభావం వాళ్ళది. ఎక్కువసేపు ఉండదు వాళ్ళ కోపము. కాబట్టి క్షణికావేశం అంతే. ఆ ఆవేశంలో అనేస్తారు. వాళ్ళ గురించి మాకు తెలుసు కదా! మేము అడ్జస్ట్ అవ్వగలము అని మీరనొచ్చు. నిజంగానే మీతో అంత బాగా రిలేషన్‌షిప్ ఉండి, అంత బాగా ఆ పర్టిక్యులర్ మీ ఇద్దరు పర్సన్స్‌కి అంత అండర్‌స్టాండింగ్ ఉంటే పర్లేదు. ఓకే. మీరు నెగ్గుకు రాగలరు. బట్ కానీ అలాంటి వాళ్ళ మధ్యలో కూడా ఒక్కొక్కసారి రావచ్చు గొడవ అనేది. లేదు అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది. కాకపోతే అంత గొప్ప రిలేషన్ మీ ఇద్దరి మధ్య ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని దూరం పెట్టేయండని నేను మీ ఇద్దరి మధ్యలోకి దూరిపోయి అలాంటి పిచ్చి డెసిషన్స్ నేను చెప్పను. కానీ మీరు వాళ్ళతో మొదటి స్టేజ్‌లోనే ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్‌లోనే మీ ఫ్రెండ్‌షిప్ కానీ, రిలేషన్‌షిప్ కానీ మొదలైంది అంటే వాళ్ళకి చెప్పండి. మీరు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో పద్ధతులున్నాయి. అవి పాటించి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అనవసరంగా నోరు పారేసుకుంటే అది నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా కానీ చాలా డేంజర్. మీ వ్యక్తిత్వాన్ని కొంచెం మార్చుకోండి అని చెప్పండి. మారితే వెల్ అండ్ గుడ్. మీరు హ్యాపీగా ఉంటారు. ఇన్ ఫ్యూచర్ కూడా ఎలాంటి రిస్క్ లేకుండా. లేదు అంటే రిస్క్ ఖచ్చితంగా ఉంటది. ఆ రిస్క్ నేను ఫేస్ చేస్తానన్నోళ్ళు ఓకే. డూ ఇట్ అనమాట. మీ ఇష్టం అది. బట్ కానీ మీరు సెన్సిటివ్ అయితే మాత్రము అనవసరంగా తర్వాత రిస్క్‌లో పడతారు. ముందుగానే హ్యాపీగా, ఫ్రెండ్లీగానే తప్పుకోండి ఆ రిలేషన్ నుంచి. అర్థమైంది కదా! ఇదండి ఈరోజు వీడియో. ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగా నోరు ఉంది కదా, నాలుక తిరుగుతుంది కదా అని మాట్లాడటం అనేది తప్పు అనమాట. అది నేను చెప్పాలనుకుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.